వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేము వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ పొద్దుగాలనే వెళ్ళాల్సి ఉండే, కాకపోతే మేము కొంచెం మార్కెట్లో తిరిగేసరికి లేట్ అయిపోయింది. ఇక చందుకి ఇట్లా అది పోతారు, శిరీష కూడా పోతుంది, తమ్ముడు నేను నాన్న ముగ్గురు ఉంటున్నాం ఇక్కడ. హలో, ఏం చేస్తారు? రెడీ ఆడుతున్నావు ఏంద్రా? డాన్స్ ఆడుతున్నావు? చందన పిన్ని వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం పోవడం? మసాలా పోయినా. మరి ఎప్పుడు కనిపించలేదు? ఎప్పుడు తెలియదా? శిరీష కూడా పోతున్నారా? శిరీష ఢిల్లీ ఎందుకుంటుందని నాకు ఒక మెసేజ్ చేశారు. విన్నారా ఫ్రెండ్స్? ఇగో ఇది మ్యాటర్. ఏమైందిరా? అరే క్రియాన్స్ తీసుకురా, ఈ డ్రెస్ మీ అత్త కంటే నీకే బాగుంది. ఎందుకు శారీలు? అరే ఇది చూడరా, ఇలా మొత్తం నిన్నాయి శారీలు, అన్న మొత్తం శారీలు నిన్నాయిరా, అవన్నీ కట్టుకోమని చెప్పరా ముందుగా. అరే ఇగో చూడరా, అరే అరే నిన్న తెచ్చుకుందిరా 2 శారీలు మళ్ళా. అరే నా మాట ఏంద్రా, 100 చీరలు ఉన్నాయిరా, 100 రోజులకు వస్తాయిరా, కట్టుకోమనరా. అదే రూల్ ఉంది? ఏమన్నా ఏమైనా రూల్ ఉందా? ముసలాళ్ళు వెనక వేసుకోవాలని చెప్పేసి చెప్పలేము. అప్పుడు నువ్వు డ్రెస్లే వేసుకుంటావేమో అప్పుడు కూడా. అయినా ఇప్పుడు వేసుకుంటలేరా? చాలా మంది మనం చూస్తలేమా కంఫర్టబుల్ కోసం? మరి అలాంటప్పుడు చీరలు కొనదు కదా సార్? ఎవరు సారు అప్పలు తింటున్నావారా నువ్వు? అప్పల మాస్టర్ ఎవరురా? వావ్, అది నా డ్రెస్ మీది. మళ్ళా నా డ్రెస్ మీద నీకెందుకురా? కాసేపు మేము మళ్ళగా వేసుకుంటామంటావు ఆ డ్రెస్సులు? ఏ రోజు? బోనాల పండుగ. బోనాల జాతరలోనా మా కాళీ శివమెత్తి వస్తున్నదో, కోటొక్క భక్తులతోని మాత. ఏందా అది? అక్కయ్య పాపడ బిల్ల అది వేడుక జ్యోతి దగ్గర మాటి అవన్నీ మేము మాటి. వావ్, నడుముకు వడ్డానం తెప్పిస్తా, నడుముకు వడ్డానం తెప్పిస్తా, నడుముకి వేయిస్తా, నీకు నచ్చకుంటా వెళ్ళిపోతా సోంపేటకు, నీకు నచ్చకుంటా వెళ్ళిపోతా సోంపేటకు. నారాయణ పట్ట గాజులు తెప్పిస్తా, చేతికి వేయిస్తా, గాజులు వేయిస్తా, నీకు నచ్చకుంటా వెళ్ళిపోతా సోంపేటకు. సామన్న ఏ వస్తువుని ఇట్లా చూడంగానే అట్లా పాట పాడేస్తాడు. ఎట్లా ముందే ప్రిపేర్ అవుతాడా సామన్న? అట్లా కాదండి, ప్రతి దాని మీద పాటలు ఉన్నాయి మనకు. మన తెలుగు ఇప్పుడు ఎట్లా పట్టుకుంటా చెప్పురా వీటిని. ఎందుకు ఇవన్నీ తీసుకోతారా? అసలు ఏం సప్న గిన్ని గాజులు పెట్టుకొని మీరు అసలు గాజులు తీసుకోరా? ఇంకా మమ్మీ ఇవే కాదు, ఇంకా గాజులు ఆడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటాయి ఇంకా గాజులు. మళ్ళా ఎప్పుడు వచ్చినా కొత్తగానే కొత్త చూసినావా? అది అట్లా కోడలు అత్తదిక్కు సపోర్ట్ అయింది బాయిగా అయినట్టే. ఇక ఇగో ఇవేంటి? రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని గనం కొంటారు? గిన్ని గనమా? ఎవరికి అవి? ఓ బేబీ, ఇప్పుడు నాని మీరు ఆడికెళ్ళి ఎవరుకుంటారా? 3 రోజులు రామ్ ఫ్రెండ్స్. 3 రోజులు రారా? రామ్ ఫ్రెండ్స్ మా జ్యోతలు ఇది కూడా పొట్టు వీడియోలు తీస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మరి శిరీష రేపటి వరకు ఉంది, ఎల్లుండి ఆడ అలియాబాద్ లో కూడా సండే రోజునంట బోనాల పండుగ. అయ్యో, రేపు అటు వెళ్ళిపోతుంది శిరీష. నేను కూడా ఆడనే ఉండి మండే రోజు ఈవినింగ్ లేకపోతే ట్యూస్డే రోజు అటు నుంచి అటు స్కూల్ పంపించి ఇటు వస్తాయి. వామ్మో, నిజమేనా శిరీష అక్క అన్నది? అవును బావా. మరి శేఖర్ వద్దారా మీ ఇంటికి, మీ అమ్మల ఇంటికి? తర్వాత అంటే టైం ఉంది కదా బావ, ఇప్పుడైతే జ్యోతి వాళ్ళ ఇంటికి పోయి ఆడ నుంచి తర్వాత పోవాలి కదా బావ, సండే కదా. మనము స్టిక్ చేసి పెడతారు. ఫంక్షన్ కి తీసుకున్నాం. చలో ఒక లేడీస్ సంపర్యం పెడదాం పర్రా. గాజులు అమ్మబడును, టిక్లీలు, బొట్లు, పట్ట గొలుసులు, పాపడి బిల్లలు, సైడ్ కొప్పులు. ఏంటి బావ పొయ్యే ముందు ప్రతి ఒక్కటి పూర్తి చేస్తున్నావు నాకు అట్లా. పట్ట గొలుసులు నాని అనక అవి నాని అనియా? వావ్, మస్తున్నాయి రా, లుకింగ్ అయితే సూపర్ గా అనిపిస్తున్నాయి. అవుగా, ఆమె చేతం సన్నగా ఉంటది. ఓ పని చేయరాదు, డబ్బాలు అన్నీ వేసుకోరాదు, సేఫ్ ఉంటాయి. అవును చెప్పిన ఒక డబ్బా పెట్టుకోరాదు, ఇరిగిపోతే అనవసరంగా. బెస్ట్ అది. డబ్బా వేసుకో. ఇగో మా ఇంట్లో బంగారం ఎంత ఉంది అంటారు ఫ్రెండ్స్. ఇగో
కాసుల పేరు ఇదే దాదాపుగా 3 తులాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి దొంగలు పడ్డారంటే ఇక వాళ్ళు చెప్పకూడదు. ఇగో ఇది ఒక్కటి మీరు వచ్చి ఇది ఒక్కటి కొట్టేసారు అనుకో, ఇది ఒక్కటి కొట్టేస్తుంది ఆల్ ఫ్రెండ్స్. ఇక జీవితం 3 తులాలు 3 లక్షలు. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఇగో నాని గాని ఇవి సైడ్ గాజులు, ఇది ఒక్కొక్కటి సైడ్ గాజులు కాదా అది? ఉంగరం కాదా? ఉంగరం కాదురా అది. చేతి ఇగో మా ఇంట్లో బంగారం చూడరు ఫ్రెండ్స్, మా ఇంట్లో బంగారం ఫ్రెండ్స్. ఇదంతా మా ఇంట్లో బంగారం. ఓ మై గాడ్, ఒక్కొక్కటి 50 లక్షలు కాలే అన్న మనం అడిగి పోతేప్పుడు. ఇది చూడు ఎంత బాగుంది బంగారం ఫ్రెండ్స్. ఇవన్నీ సప్నక్కనే పెట్టుకుంటది ఫ్రెండ్స్, ఇవన్నీ సప్నక్కకే ఫ్రెండ్స్, అన్ని సప్నక్కనే తీసుకుంటది. ఇవన్నీ శీర్షకకి ఇయర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇద్దరు అక్కయ్య నాయి ఉంటాయి, ఒక్కరి ఉన్నా ఇద్దరికి ఉన్నట్టే బావా, ఇద్దరం వేసుకుంటాం కదా. ఇక నువ్వు అట్లా అనుకుంటావు కానీ అనుకునేటోళ్ళు అట్లా అనుకోరు. బట్టలు నీకు సపరేట్ నాకు సపరేట్ ఉన్నాయా? లేవా మరి? చెప్పాను. ఇప్పుడు నువ్వు వేసుకునే టీషర్ట్ ఎవరు? చెప్పు, నువ్వు చెప్పు. ఎవరు టీషర్ట్ నువ్వు వేసుకుంటావు? షర్ట్ ఎవరు చెప్పు. ఆ షర్ట్ నాదే. మరి నువ్వు వేసుకున్న షర్ట్ ఎక్కడిది? నాదే. ప్యాంట్ ఎక్కడిది? నాదే. సరే చెప్పు, ఏదైనా ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీ డ్రెస్ ఎంతమంది వేసుకుంటారా? మమ్మీ ముగ్గురికి ఒకటే సైజా? నువ్వు హైట్ ఉంటావు, నువ్వు చాలా హైట్ ఉంటావు. ఇగో ఇంకైతే ఒక్కరికి సపరేట్, అన్ని సపరేట్. ఇంకైతే ఒక్కడే ఉంది కాబట్టి అన్ని సపరేట్, అన్ని సపరేట్. ఇంకి అవన్నీ హలో కియా నేను పోతున్నా ముసలామని ఎక్కించుకురావాలట. నాకు చాలా లేట్ అవుతుంది ఇప్పటికే, చాలా లేట్ అయిపోయింది. డిశ్చార్జా? రాత్రి పోలే కానీ ఇప్పుడు పోతున్నావా? సరే. అరే 5 నిమిషాలు ఆగనా, వీళ్ళని దింపిపో, మళ్ళా ఇబ్బంది అవుతుంది అన్న. అందరు ఒకటేసారి పోలేరు. ఏం కాదు, నేను చెప్తుందా. మన అనంతరమేనా మరి అందరు హౌ టు అందరు గో ఒకటేసారి. ఎంతమంది పడతారు బండి మీద? సరే యువర్ విష్. చందుగా నడుపుతారా బండి అయితే? చందుగా నడుపుతారా? ఫేస్ మొత్తం మార్చేసింది. అంత పర్ఫెక్ట్ కాలే కాబట్టి వస్తుంది. కాకపోతే సింగిల్ అయితే ఓకే, 2-3 అంటే మళ్ళీ ఇబ్బంది కదా. ముగ్గురు కలిపి ఇదే, ఇది ఒక 2 బ్యాగులేనా? అదొక బ్యాగ్, ఇది ఒక బ్యాగ్. మరి కిరాన్షానికి క్రియాన్స్ బట్టలు, నానియన్ బట్టలు, చందు బట్టలు ఆడ చెల్లె మాకు వస్తాయి. అరే అవును, సరే సారీస్ వస్తే డ్రెస్ కూడా డ్రెస్ వేసుకుంటా కదా. తీసుకోలే పిల్లలకి, చందుకి అంతే. ఓకే, చందు కూడా వస్తాయి. మీరు అందరూ డ్రెస్ వేసుకున్నా నడిచిపోతుంది ఆడ. డ్రెస్ లో కాకపోతే ఆడ పండుగ రోజు వేసుకోవడానికి అవి సారీస్ పెట్టుకురా మరి. చెప్పురా, పడతావురా అయ్యా. దా 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 రెడీ అవుతున్నాయి, లీవా? చలో చలో, బై బై అడి మసి. సరే, గోయింగ్ టు అనంతరం. ఎంత దూరం ఉంది? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు 3-2 మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు అది వేస్తురు, తవ్వేస్తురు, ఇబ్బంది అవుతుంది. 2 ఇంకోటి అదొక 3 బ్యాగులు, అంటే మనిషికో బ్యాగ్ అయింది ఇప్పుడు. చలో జాగ్రత్త మరి, సరేనా? అలా స్లోప్ ఉంటుంది. క్రియాన్స్ గాడు కిందికి జారుడు, జస్ట్ మిస్ అయినా జారు కింద పడతారు వాళ్ళు. మెల్లగా చూసి మీద వెళ్ళాలి. సరేనా క్రియాన్స్? వాన పడితే భయం, వాన పడతలేదు. ఇప్పుడు ఏం పడతాయి పని అయిపోయేదాకా? వాన పడితే భయం, వాటర్ ఉంటాయి, పోతే కష్టమే. పడలు వానలు పడతాయి, బోనాల పండుగ పడతాయి కంపల్సరీ. మేము ఇంత ముందుకే వచ్చినావు. మమ్మల్ని రమ్మని చెప్పి నువ్వు స్కూల్ పోతావా జ్యోతి? నవ్వుతాడు కానీ నువ్వు చెప్పు. మమ్మల్ని మధ్యాహ్నం వరకే ఉంటాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోతా అంటున్నావు. ఏం జ్యోతి? పని మీద బ్యాంక్ వెళ్తుందంట. అయితే మేము కూడా చందు నడరా, ఇక మనం కూడా పోయి సాయంత్రం వద్దాం. ఇక టైం 12 అవుతుంది, నేను ఇంకన్నా 1 గంటలకు పోతా. మా అంటే 3 గంటలు. మా అంటే 3 గంటలు ఇంట్లో చూడొచ్చు. తిన్నారా మరి? మేము మా ఇంటికన్నా తినేసి తిన్నారు. ఇప్పుడేనా? ఎప్పుడు తింటాం? నేను జస్ట్ తినేసే వచ్చిన, మీరు టిఫిన్ చేయలేము, మేము జస్ట్ తినేసే వచ్చినాం. అక్క లేదు. ఏడిపోయింది అక్క? ఏడిపోయిందిరా? దా ఇంట్లోకి రా. వాడు పిలుస్తున్నారు జ్యోతి. మామ కావాలంట వాడికి. జ్యోతుల ఇంట్లో ఈ డబ్బాలో ఆల్రెడీ కొన్ని బియ్యం ఉన్నాయి.
ఈ బియ్యం మొత్తం ఇప్పుడు నైట్ మొత్తం బగారన్నం వండుతుందంట. మా జ్యోతి చూసిరా 5 కిలోల బియ్యంని మా అందరికి వండుతుందంట. 5 కిలోలు తింటాం మా జ్యోతి మేమేమన్నా. 5 కిలోలు ఏం పెట్టండి ఎంత పడుతుంది నాకు కూడా తెలియదు. గది నేను వండుతుంది వంట చేస్తా కానీ. ఇప్పుడు ఈ బియ్యం సంచి లేపాలన్నా ఇడికెళ్ళి ఎవరు లేపుతారు? నువ్వు నేనే. అందుకని ఇద్దామని చెప్పిన. నువ్వు లేపవా? హలో సరే లేపుతాం. మా శిర్ష ఏడుకోబోయి కొత్తిమీర తీసుకొని వచ్చిన. ఏడ తీసుకొచ్చిన శిర్ష కొత్తిమీర? సర్ది అయ్యింది కాబట్టి నీకేం వస్తలేదు. ఇప్పుడు అంటే నైట్ ఇప్పుడు బగారన్నం వండాలంట. జ్యోతి చెప్పి 5 కిలోల బగారన్నం వండమని చెప్పింది. సరిపోతుందా జ్యోతి మాకు? మరి ఇంకా కొన్ని పెడుతుంది, ఇంకా కొన్ని ఎప్పుడు పెడితే 5 కిలోలు పెట్టమని అట్లా డబ్బాలు 5 కిలోల బియ్యం ఉన్నాయి. వద్దే ఆ బియ్యం మొత్తము బగారన్నం వండే అని చెప్తుంది. కానీ నేను వండుతుంది. మా జ్యోతికి ఏంటంటే ఎంత మంది వస్తాయి ఎంత బియ్యం పెట్టాలన్న క్వాంటిటీ అర్థం కాదనమాట మా జ్యోతికి. అంటే వాళ్ళు ఎక్కువ ముగ్గురే కాబట్టి ఎక్కువ ఉండరు. ఏమేం జ్యోతి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చూసినా 12 అంటే 12:01 అవుతుంది. 15 నిమిషాలే ఉంది టైము. ఆ 15 నిమిషాలల్లా ఇందులో బియ్యం ఉన్నాయి. దీంతో పెద్దమని అడిగి ఎన్నివేయాలో ఇది బగారన్నం వండు. బాగుండే బగారన్నం ఇప్పుడే వండాలా? ఎప్పుడు నేను వచ్చిన నువ్వు గిరి వచ్చిన తర్వాత వండుకుందాం. ఇప్పుడే వండుకొని మేము ఏం చేసుకోవాలి? సరే సరే అయితే వచ్చినాక చూద్దాము. ఇప్పుడు మందం అయితే దీంతోనే ఒక 2 డబ్బాలు అల్లున్నాయి, సంచులు ఉన్నాయి బియ్యము. అవి పోసుకొని అన్నం వండుకో. అన్నం వండుకో, తిను, గిన్నెలు తోంబెట్టు. ఆ తొక్కు డబ్బా తీసి ఆ తొక్కేసుకొని చింతకాయ తొక్క ఉండురి. నేను అదే ఎట్లా చేయాలన్న టమాటా ప్రాసెస్ చెప్తుంది. సరే ఓకే. ఇప్పుడు నువ్వు స్కూల్ పోతున్నావా? చూసిరా ఫ్రెండ్స్, మమ్మల్ని ఏమో దబ్బున్ రర్రే అన్నది. ఓకే ఎన్ని గంటలకు వస్తావు? వస్తా కరెక్ట్ 4కి. 3:45 సరే చూస్తా కదా 3:45. శీర్ష గుర్తు పెట్టుకో 3:45కి వస్తుందంట. అదే 12:45 అవుతుంది. సారీ కరెక్టే 12:45 అవుతుంది. 3:45కి వస్తుందంట. నేను తీసతి జ్యోతి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? నేను పొడుగున్నా కదా, నేను తీసతి. చూసిరా ఫ్రెండ్స్, మేము ఎప్పుడు వీళ్ళ ఇంటికి ఎక్కువ రాము కాబట్టి అన్ని ఏ వస్తువులు ఏడేడు ఉన్నాయో అన్ని చూపించు. షార్ట్ అయితే కొట్టదుగా? ఏడ పెడతావు? అదే మరి టీవీ కలెక్షన్ ఉన్నాయిగా. మళ్ళీ ఇది పెట్టు. ఇది అయిపోయాక మళ్ళీ పెట్టుకొని టీవీ చూడు. మా అమ్మ డబల్ ప్రాసెస్ ఉందంతా. తీయాలి, ఇది ఒకటి తీస్తే సరిపోతుంది. సరే ఓకే అవసరం లేదు. ఓకే బాయ్. ఇంకా సరిపోతుంది అందులో మిక్సీ చట్నీ కొంచెమే చాలా? సరే మరి. పాపం ఎంత టెన్షన్ పడుతుంది చూడు, స్కూల్కి టైం అవుతుందని చెప్పి. మధ్యాహ్నం వచ్చింది, తిన్నది, కథం పోతుంది. బాయ్. ఇక ఏమున్నాయి ఆడ? అన్ని అన్ని ఆడ ఉన్నాయిగా, అన్ని ఉన్నాయిగా ఇడ. సరే కారం పొడి. ఓకే బాయ్. తొందరరా చూస్తా కదా, ఖచ్చితంగా వస్తావు కదా? సరేదా పోతాగా ఇప్పుడు. ఇక అయిపోయింది అక్క, అయిపోయింది పచ్చడి. అయిపోయింది. వావ్ మస్తు అనిపిస్తుంది, కలర్ఫుల్ గా. తెలుసా? అవునా? చందు నేను ఇద్దరము ఆ డబ్బలకెళ్ళి తీయంగానే టేస్ట్ చేసుకుంటేనే చేసిర్రు అంతా. ఇట్లా ఇట్లా నాకుంటే టేస్ట్ చేసినావు. చెన్నగాడు కూడా ఉండి వేడి వేడి అన్నం నాకు మంచిగా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడి. అవును, వేడి అన్నం కూడా అయ్యింది. ఇప్పుడు అన్నం తినాలి. టైం వచ్చేసి 2 గానికి వస్తుంది. ఇంకొక 1 అవర్ అటు ఇటు మెస్లేనామంటే అయిపోతుంది. జ్యోతి కూడా వచ్చేస్తుంది, జ్యోతి వస్తుంది, నానిగాడు వస్తుంది, అందరు వస్తారు. ఇక కొంచెం మళ్ళీ సందడి ఉంటది. ఇప్పుడు మేమే ఉన్నాం కదా అంత అనిపిస్తలేదు. మేమే ఉన్నాము. జ్యోతి కూడా స్కూల్కి వెళ్ళి అంటే వాళ్ళ టీచర్ లేదంట, అందుకని చెప్పేసి ఆమె స్కూల్కి పోయింది. తప్పదు ఇక. ఇప్పుడు మేము కూడా అన్నం తిని, నువ్వు కూడా కట్టుకో, నువ్వు కూడా తిను. నేను తినేసిన అన్నం రాగానే. నువ్వు చింతపండు తొక్కులో వేడివేడి అన్నం మంచిగా ఉంది. ఆ వేడివేడి అన్నంలో చింతపండు తొక్కు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా నెయ్యి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. క్రియాన్స్ పని పెట్టిండు నీకు. ఏడికి వచ్చినావు నువ్వు? మరి నీ బ్యాగ్ లంచ్ బాక్స్ అవన్నీ తీసుకపోవారా? ఉత్తిగానే పోతావారా? తీసుకో, ఏది పట్టుకోని. సరే బ్యాగ్ ఇచ్చేసి లంచ్ బాక్స్ తీసుకోండి. అత్తకి సర్ప్రైజ్ ఇస్తావా? బండి తాళం వేయవారా? అట్లనే పోతున్నావు, సతాయించొద్దు ఊకే అత్తని, సరేనా? మమ్మల్ని ఎవ్వరిని కూడా చందాక రాలేదు వీడికి.
చందక్కకి చెప్పలేరు ఎవరు, అందుకే రాలేదు చందక్క. నాని ఉంటావారా ఇన్నే? ఉందామా వెళ్ళిపోదామా? ఉందామా? నీకు కూడా అదే కావాలి కదా. అయిపోయిందా? మళ్ళీ ఎడికి పోదామా? ఎడికి? ఎందుకు? అయ్యో ఓకే. ఎంచిపల్లి పోయి అయితే కొంచెం మటన్ తీసుకొని వచ్చినాము. అంటే వీళ్ళ ఊర్లో కొంచెమే ఉండేనంట, మళ్ళా సరిపోదు అందరికని చెప్పేసి మళ్ళా కొంచెం తీసుకొని వచ్చినాము. హోంవర్క్ ఇప్పుడు వద్దు నాని, కొంచెం పైన కావు. ఫస్ట్ వంట చేద్దాం. రాసేసినావా? జస్ట్ పాగు మరి, వంట చేసినాక సెకండ్ సాటర్డే. అయ్యో కింద పడ్డదా? సరే నేను వంట చేసేస్తా, నీ పన్ను చేస్తా. సరేనా? బాయ్. మళ్ళా రేపటి వీడియోలో మళ్ళా కలుసు. అందరికి బాయ్ బాయ్. బాయ్ బాయ్.